అందరికీ నమస్కారం. ఈ రోజు మనము ఒక చిట్కా అడిగి తెలుసుకుంటాము. అమ్మ, మనము పిల్లలకి మనకు కానీ జలుబు చేస్తే వేడి వేడి పాలలో అంత పసుపు వేసుకొని తాగుతాం కదా, వేడి పాలలో, అది మంచిదామా? అందరికీ నమస్కారము. ఒక గిన్నెలో మనకు కావాల్సిన పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టి బాగా మరగనించాలి. బాగా మరగ 2-3 పొంగులు రానిచ్చి దాంట్లో కాసుకొని పసుపు వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మీకు జలుబు దగ్గు ఎక్కువగా ఉందంటే అంత మిరియాలు వేసుకుని తాగేటప్పుడు తాగినారంటే బాగా ఉపశమనం. మనము వేడి పాలలో వేసుకుంటాం కదా పసుపు, అట్లా వేసుకోకూడదట. మనము పాలు బాగా మరగనిచ్చి అందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసి, ఎంతమంది ఒక టంబ్లర్ పాలు కంటే 1/4 టీ స్పూన్ పసుపు అన్నమాట, ఆ లెక్కల చొప్పున మనము పాలలో వేసి బాగా పొంగు 2-3 పొంగు వచ్చిన తర్వాత దాన్ని వడిగెట్టుకొని చిటికెడు మిరియాల పొడి వేసుకొని పంచదార ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా తాగొచ్చు. తాగితే గొంతు జలుబు, గరగర ఉండేది, తలకాయ నొప్పి, ఈ కఫము అంతా తగ్గిపోతుందంట. శుద్ధమైన పాత్రలో 1 గ్లాస్ వరకు మనము పాలు తీసుకుంటున్నాము. స్టవ్ వెలిగించి దీన్ని బాగా వేడి చేసుకుంటాము. ఈ పాలు బాగా కాగాలన్నమాట. ఇలా పాలు బాగా వేడెక్కుతుంది కదా, ఆ సమయంలో మనము చిటికెడు పసుపు అన్నమాట. ఈ సమయంలోనే వేసుకోవాలి మనం, ఎక్కువ ఎంత వేసుకోకూడదు. చిటికెడు పసుపు వేసుకొని బాగా కొంచెం 2 పొంగులు రానివ్వాలన్నమాట. బాగా సిమ్లో ఒక 2 నిమిషాల దాకా బాగా వేడెక్కాలి. తెలుస్తుందా? స్టవ్ను ఆఫ్ చేసేసి దీనిని ఇలా మనము శుభ్రంగా వడికెట్టుకోవాలన్నమాట. వడికెట్టుకొని ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా మిరియాలు, చిటికెడు మిరియాలు కావాలంటే మనము చక్కెర వేసుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా తాగొచ్చు. ఈ నాటు చక్కెర కూడా మనం కలుపుకొని తాగొచ్చు అన్నమాట. ఇది ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా తీరిపోతుంది. గొంతు రాపుడు, గొంతు గరగర ఉండటము, జలుబు, దగ్గు, దీనికంతటికీ ఈ యొక్క పాలుని మనం నైట్ కానీ తీసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుందన్నమాట. ఎక్కువగా ఉంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం స్టార్ట్ అయినప్పుడే మనం ఇటువంటిది తీసుకొని మనం తాగితే చాలా బాగుంటుంది. ఈ మిరియాలు అలా పైకి ఉండకూడదు అనుకుంటే బాగా ఇలా కలిపి పెట్టుకొని కూడా తాగొచ్చు అన్నమాట. ఈ మిరియాలు వెళ్ళి గొంతు యొక్క గరగరని అంతా కోసేస్తుంది. ఎంత సింపుల్ కదా, మీరు ఇలానే చేసుకోండి. ఈ చలాకీ అమ్మ టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.